హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న టాపిక్తో తీసుకొచ్చా. అడ్వర్బ్ అనే దాన్ని మనం తీసుకుంటే 3 డెఫినేషన్స్ ఉన్నాయి. అది ఎట్లా అంటే వర్బ్ని మాడిఫై చేసేదాన్ని అడ్వర్బ్ అని అంటారు, అడ్జెక్టివ్ని మాడిఫై చేసేదాన్ని అడ్వర్బ్ అంటారు, నెక్స్ట్ అడ్వర్బ్ని మాడిఫై చేసేదాన్ని కూడా అడ్వర్బ్ అని అంటారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. షీ వాక్డ్ స్లోలీ. వాక్డ్ అనేది ఏమి వర్బ్కి అంటే స్లోలీ కాబట్టి వర్బ్ని మాడిఫై చేస్తా ఉంది కాబట్టి అది ఏమవుతుంది, అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ వన్, దే ఆర్ రన్నింగ్ ఫాస్ట్. రన్నింగ్ అంటే ఏమిటి, వర్బ్ని మాడిఫై చేస్తాం కాబట్టి ఫాస్ట్. ఐ వెంట్ టు మూవీ ఎస్టర్డే. ఇక్కడ చూసుకుంటే వెంట్ అనేది ఏమి అంటే వర్బ్ని మాడిఫై చేస్తూ ఉంది, ఏది ఎస్టర్డే, ఇట్లా ఈ విధంగా. అదే సెకండ్ వన్కి తీసుకుంటే షీ ఈజ్ వెరీ క్లవర్. వెరీ అనేది ఏమి మనకి అడ్వర్బ్ అవుతుంది. అంటే క్లవర్ అనేది మనకి ఏమవుతుంది, మనకి అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. అంటే ఒక అడ్జెక్టివ్ని కూడా మనకి మాడిఫై చేసేదాన్ని అడ్వర్బ్ అని అంటాం. దే ఆర్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. ఇక్కడ లాస్ట్ వన్ తీసుకుంటే రన్నింగ్ అనేది వర్బ్. నెక్స్ట్ ఇంకోటి ఏమిటి, ఫాస్ట్ అనేది ఏమిటి అడ్వర్బ్. వెరీ అనేది ఏమవుతుందంటే అంటే ఫాస్ట్ని తెలియజేస్తుంది, వెరీ ఫాస్ట్ కాబట్టి ఇది కూడా అడ్వర్బ్ అవుతుంది. అట్లా అడ్వర్బ్ని అడ్జెక్టివ్ని అడ్వర్బ్, మళ్ళీ వచ్చి వర్బ్ని అడ్వర్బ్. ఇక్కడ నీకు కొన్ని ఇవి చూస్తే గిన మనకి డైలీ, సెల్డమ్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే గిన ఎల్వై వస్తుండే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అడ్జెక్టివ్ ప్లస్ ఎల్వై వస్తేనే మాత్రం మనకు అడ్వర్బ్ అవుతుంది. అంటే స్లో ప్లస్ ఎల్వై స్లోలీ ఈ విధంగా. అట్లా కాకుండా నౌన్ ప్లస్ ఎల్వై వస్తే అది అడ్జెక్టివ్ అవుతుంది. ఎట్లా అంటే ఫ్రెండ్ ప్లస్ ఎల్వై ఫ్రెండ్లీ, అట్లా ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది.